ఇక్కడ ప్రశ్న ఏమడిగారంటే హూ రిప్రజెంటెడ్ ఇండియా ఇన్ ది సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. సో మనకి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అని చెప్పి సరిగా అనమాట. సో రౌండ్ టేబుల్ సమావేశాలు. సో రౌండ్ టేబుల్ సమావేశాలు అని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు పెట్టారు. ఇవి ఎక్కడ జరిగాయి? లండన్లో జరిగాయి అనమాట. సో లండన్ నగరంలో ఇవి జరిగాయి. సో మొత్తం 3 జరిగాయి అనమాట. 1, 2, 3 సమావేశాలు జరిగాయి. ఈ రెండవది అనమాట. ఇక్కడ ఏమడిగారు? రెండవది అడిగారు. ఈ రెండవది వచ్చేసి మనకి 1931లో జరిగింది. 1931లో రెండవ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి భారతదేశాన్ని రిప్రజెంట్ చేసింది ఎవరు? భారతదేశం తరపున ప్రధానమైన నాయకుడు అక్కడ ఎవరని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? మహాత్మా గాంధీ, బిఆర్ అంబేద్కర్, జవహర్లాల్ నెహ్రూ, మహమ్మద్ అలీ జిన్నా అనమాట. సో ఆన్సర్ వచ్చేసి మహాత్మా గాంధీ అనమాట. అంటే మన భారతదేశాన్ని మొత్తాన్ని రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో రిప్రజెంట్ చేసింది ఎవరంటే మహాత్మా గాంధీ. సో మహాత్మా గాంధీ రిప్రజెంట్ చేశారు. సో అర్థమైందా? మహాత్మా గాంధీ రిప్రజెంట్ చేశారనమాట. అయితే కాంగ్రెస్ మొదటి రౌండ్ టేబుల్ సమావేశం, మూడవ రౌండ్ టేబుల్ సమావేశానికి అటెండ్ అవ్వదు. రెండో రౌండ్ టేబుల్ సమావేశాన్ని తిరస్కరించింది కాంగ్రెస్. కేవలం రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి మాత్రమే కాంగ్రెస్ అటెండ్ అవుతుంది. కాబట్టి రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహించింది మహాత్మా గాంధీ అనమాట. ఇక్కడ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది రిజెక్ట్ చేస్తుంది. ఫస్ట్ రౌండ్ టేబుల్ సమావేశాన్ని రిజెక్ట్ చేసింది. సెకండ్ దానికి అటెండ్ అయింది అనమాట. రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి అటెండ్ అయింది. మళ్ళీ మూడవ రౌండ్ టేబుల్ సమావేశానికి అటెండ్ అవ్వలేదు. అయితే రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి కాంగ్రెస్ అటెండ్ అయింది. దానికి నాయకుడు ఎవరంటే మహాత్మా గాంధీ అనమాట. సో మహాత్మా గాంధీ ఇక్కడ కీలక పాత్ర పోషించాడు. కానీ రౌండ్ టేబుల్ సమావేశాలు ఫెయిల్ అయిపోయాయి అనమాట. ఫెయిల్ అయ్యాయి. ఇక్కడ మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే 3 రౌండ్ టేబుల్ సమావేశాలకి అటెండ్ అయింది ఎవరంటే మన దేశంలో ప్రధానమైన నాయకుల్లో ఒకరు బిఆర్ అంబేద్కర్, మహమ్మద్ అలీ జిన్నా, తేజ్ బహదూర్ శాప్రు అనమాట. వీళ్ళు ముగ్గురు కూడా 3 పార్టీలకు సంబంధించిన వాళ్ళు. ఓకేనా? వీళ్ళు ముగ్గురు మాత్రం 3 రౌండ్ టేబుల్ సమావేశాలకు అయితే అటెండ్ అయ్యారు.